కాకినాడ జిల్లా తుని పట్టణంలో 7వ వార్డులో ఉచిత ఆరోగ్య వైద్య శిబిర కార్యక్రమం ఇటు జనసేన కూటమికి సంబంధించిన నేతల ఆధ్వర్యంలో బుధవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని తుని మున్సిపల్ చైర్పర్సన్ కుచ్చర్లపాటి రూపాదేవితో పాటు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కుసుమంచి శోభారాణి ప్రారంభించారు. నిజానికి వార్డులో ఈ కార్యక్రమం జనసేనకు సంబంధించిన వాడపల్లి రాము, అదేవిధంగా కూటమికి సంబంధించిన ముఖ్య నేత దంతులూరి శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా 7వ వార్డుతో పాటు పలు వార్డుల ప్రజలు కూడా అక్కడికి చేరుకున్నారు. ఒక పక్క ఉచిత హైమ నేత్రాలయానికి సంబంధించి ఈ కంటి వైద్య శిబిరంతో పాటు శ్రీ లక్ష్మీ జనరల్ హాస్పిటల్ డాక్టర్ డి నవతేజ, అదేవిధంగా డాక్టర్ డిఎల్ మౌనిక ఇరువురు కూడా వైద్య సేవలు అందజేశారు. ఒకే ప్రాంతంలో ఇటు కంటి ఉచిత పరీక్షలతో పాటు సాధారణ పరీక్షలు సైతం నిర్వహించడం పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా ఆ ప్రాంతానికి చేరుకున్నారు. స్వయంగా అక్కడున్న వచ్చిన రోగులకు పలు విషయాలు కూడా తుని చైర్పర్సన్ కుచ్చర్లపాటి రూపాదేవితో పాటు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కుసుమంచి శోభారాణి సైతం విధి విధానాలు అడిగి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి జనసేన నియోజకవర్గ నాయకులు కూడా హాజరయ్యారు. చోడిశెట్టి గణేష్, అదేవిధంగా జనసేన వీర మహిళ శ్రావణి సైతం హాజరయ్యారు. ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు తనదైన శైలిలో వైద్యులు వివరించారు. ఈ మధ్య కాలంలో వరుసగా జనసేన కూటమికి సంబంధించి తుని పట్టణంలో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం ఎంతో ఆనందంగా ఉందని, ఇటువంటి కార్యక్రమాలకు సహకరిస్తున్న పాయకరపేటకి సంబంధించిన హైమా నేత్రాలయానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఆ వైద్య బృందానికి ప్రత్యేక సత్కార కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా ఇటు శ్రీ లక్ష్మీ జనరల్ హాస్పిటల్ కూడా పూర్తిస్థాయిలో వైద్యానికి సహకరించారు. వారికి సైతం ఘన సత్కార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వయంగా మందులు అక్కడికి వచ్చిన రోగులందరికీ కూడా చైర్పర్సన్, అదేవిధంగా మాజీ చైర్పర్సన్ అందజేశారు. ఈ సందర్భంగా ప్రస్తుతం ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా వైద్యులు వివరించారు. అక్కడికి వచ్చిన గౌరవ అతిథులు మాట్లాడుతున్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఒకసారి చూద్దాం. నమస్కారం అండి. ముందుగా ఇక్కడికి వచ్చిన ప్రజలకు, డాక్టర్ సిబ్బందికు, మళ్ళీ మన వాడపల్లి రాము గారు, మన శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో ఈ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం ఎంతో ఆనందంగా ఉందండి. ముందుగా మనకి ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ అండి. ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం కదా. మన ఆరోగ్యం బాగుంటే మన కుటుంబం, మనం ఏ పనన్నా చక్కగా చేసుకోగలం. సో అందుకు మనకి ఈ మెడికల్ క్యాంప్ అనేది ప్రజలకు చాలా అవసరం. సో అందుకని ఈ మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేయడం వల్ల ప్రజలకి ఉచితంగా వైద్యం, మెడిసిన్స్, ఉచితంగా మామూలుగా సలహాలు కూడా లభిస్తాయి. సో ఇలాంటి క్యాంప్స్ ఇంకా ఎంతోమంది చెయ్యాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. తుని పట్టణంలో సీతారాంపురం కంకిపాటి గౌరవ వీధిలో ఇక్కడ ఆధ్వర్యంలో శ్రీనివాసరాజు గారు, అలాగే రాము గారి ఆధ్వర్యంలో, అలాగే సభ్యుల ఆధ్వర్యంలో చక్కటి కార్యక్రమం మెడికల్ క్యాంప్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. చాలా అభినందిస్తున్నాను వాళ్ళందరికీ. ఎందుకంటే వాటిలో ఎవరైనా సమస్యలతో బాధపడుతూ, ఆరోగ్యరీత్యా ఇబ్బంది పడుతూ, కంటికి ఇబ్బంది పడుతూ, ఇక్కడ డాక్టర్లు తిరగలేక ఈరోజు ఏంటంటే హాస్పిటల్ అనేది ఖర్చుతో కూడుకున్న వ్యయంగా అయిపోతుంది ఈరోజు ఖర్చు. అలాంటిది ఉచితంగా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసిన డాక్టర్ హైమా నేత్రాలయ డాక్టర్ గారికి, అలాగే మెడికల్ క్యాంపు జనరల్ మెడికల్ నవతేజ్ గారికి అందరికీ అభినందిస్తున్నాను. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా కంటి ఆపరేషన్ ఏదైనా అవసరమైనా భయపడకుండా వెంటనే చేయించుకోండి, అసలు చేయకండి. ఏ ఇన్ఫెక్షన్ ఉన్నా దానికి తగినట్టుగా మందులు కూడా ఇస్తున్నారు ఉచితంగా. అవన్నీ వాడండి, రానున్న రోజుల్లో ఆరోగ్యంగా ఉండండి. థ్యాంక్ యూ. ఈరోజు నా సోదరుడు వాడపల్లి రాము, అలాగే మా అన్నయ్య దంతులూరి శ్రీనివాసరాజు గారి ఆధ్వర్యంలో ఈరోజు గరువు మీద, కంకిపాటి వారి గరువు మీద పేదలకు అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో ఇక్కడ వైద్య శిబిరం ఏర్పాటు జరిగింది. దానికి హైమా నేత్రాలయ వాళ్ళు సహకరించడం జరిగింది. వీరందరికీ ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసి మన పార్టీని బలోపేతానికి, మన కుటుంబ ప్రభుత్వాన్ని ప్రజలకు చేసే సేవల్ని ముందుకు తీసుకెళ్లాలని, ఈ రకంగా తీసుకెళ్లి మన పార్టీకి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మరి శ్రీనివాసరాజు గారి అధ్యక్షతన మరి మా జనసేన పార్టీ ఆధ్వర్యంలో వార్డులో అందరికీ ఉచితంగా వైద్యం అందించాలనే సంకల్పంతో ఈరోజు హైమా నేత్రాలయం వారు మరియు శ్రీలక్ష్మి జనరల్ హాస్పిటల్ వారి సహకారంతో ఈరోజు తుది వైద్యం ఏర్పాటు చేసి ప్రజలందరికీ ఉచితంగా మందులు ఇవ్వడం జరుగుతుందండి. అలాగే కంటికి సంబంధించిన ఆపరేషన్లు కూడా ఉచితంగా చేయిస్తున్నాం. అవసరమైన వారికి రేపు వాళ్ళే ఉచితంగా ఆపరేషన్ చేయించి వారు ఇంటికి క్షేమంగా తీసుకొస్తారండి. ఈ అవకాశం కల్పించిన ప్రజలందరికీ కూటమి తరపున అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను.